ఎక్కడ ఫ్లోర్ లీడర్ కానీ ఇంకెవరు కూడా ఏదో ముందుగా రాసుకొచ్చిన అవకాశం వచ్చిన వాళ్ళు ముందుగా రాసుకొచ్చిన వాటి గురించి మాట్లాడటం తప్ప ఈ తుఫాను దీని గురించి మాట్లాడింది లేదు. మరి కనీసం మరి ఇలా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సరే నాతోటంటే మాడతాం, నన్ను ఏ మీటింగ్లకి పిలవడం అది వేరే విషయం. బట్ వాళ్ళ మీటింగ్ పెట్టి మరి విజయసాయి రెడ్డి గారు ఉన్నాడు, ఇంకా బోల్ మంది రెడ్లు ఉన్నారు, ఇంకెంతోమంది ఎంపీలు ఉన్నారు. ఎప్పుడు నిమ్మకి నీరెత్తినట్టు ఎంతసేపు రఘురామకృష్ణరాజు డిస్క్వాలిఫికేషన్ తప్ప ఇంకో పని పాట లేకుండా తయారయ్యారు వీళ్ళు. అత్యంత బాధాకరం. మరి ఇప్పుడైనా మరి కళ్ళు తెరిచి మరి తగిన సమయంలో తగిన సహాయం చేయటం తన బాధ్యతగా భావించి కాస్త ఒళ్ళొంచి పని చేయాలని ఆ జ్ఞానం ముఖ్యమంత్రికి, తదితర మంత్రులకు, ఇతర ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కలగాలని మనం చేయగలిగింది ఏమీ లేదు. భగవంతుని ప్రార్థించడం తప్ప వారికి బుద్ధి జ్ఞానాన్ని, ప్రజలకు సేవ చేసే మనస్తత్వాన్ని కలిగించాలని కోరుకోవటం తప్ప మనం ఇంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. ఇక ఇంకో గమ్మత్తైన విషయం, ఆడుదాం ఆంధ్ర కంపల్సరీగా ఆడాలట. జనాభాలో ఒక 12%, ఇంకో 12% ఒకవేళ మేము ఆడలేమరా బాబు, అసలు మాకు ఆట ఏంటో తెలియదురా నాయన అంటే చూడటానికి కళ్ళు ఉన్నాయి, చూడటానికన్నా రావాలట. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, జగన్మోహన్ రెడ్డి గారు క్రికెట్ ఆడుతున్నట్టు ఇంకా రకరకాలుగా ఏ ఫ్లెక్సీలు పెట్టి ఆడుదాం ఆంధ్ర కంపల్సరీగా ఆడాలంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసా, మీరు సరదాగా చూడండి కావాలంటే. అప్పుడు ఆత్మబలం సినిమాలో జగ్గయ్య అతను కొంచెం ఎక్కడికి పోతావు చిన్నవాడా అని ఒక డాన్స్లో జగ్గయ్య గారు ఎంటర్ అయ్యి డాన్స్, ఐ సే డాన్స్ అని బలవంతంగా ముందు పాడు అంటాడు, తర్వాత డాన్స్ అంటాడు. ఒత్తుకుంటుంది హీరోయిన్, పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదని ఊరుకోడు జగ్గయ్య. అలాగా ఆ జగ్గయ్య మోడల్లో ఆత్మబలంలో ఒక్క పాట చూడండి, మీకు అర్థమైపోతుంది. మధ్యలో సరోజాదేవి అడుగుతుంది నాగేశ్వరరావుని కళ్ళతో, ఏంటంటే అంటాడు నాగేశ్వరరావు అంటే ఆడికి నువ్వు డ్యాన్స్ చేసే బెటరు అని కళ్ళతో నాగేశ్వరరావు చెప్తాడు. ఆ పాట మీరు చూడండి. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కూడా ఈ ప్రహసనం అంతా చూస్తే, కంపల్సరీగా ఆడాలని చెప్పి బలవంత పెడతాం చూస్తే, ఆత్మబలంలోని ఆ పాట నాకు గుర్తొచ్చింది. చాలా విషయాలు ఉన్నప్పటికీ ఈ తుఫాను సమయంలో ఆ విషయాలు మాట్లాడుకోవటం సబబు కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ఈ రాష్ట్రం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితిలో కొంచెం మీరు కష్టమైనా సరే, ఆల్రెడీ బోల్ చెట్లు పడిపోయినాయి, మళ్ళీ మీరు టూర్కి వెళ్తే చెట్లు కొట్టాల్సిన పని కూడా ఉండదు. తొందరగా ఆ టూర్ ఏదో వెళ్ళి ప్రజలకి సేవ చేయమని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆడేవాడిని ఆడేవాడిని తప్ప బలవంతంగా మీకోసం రాని ఆటనే ఆడించే ప్రయత్నం చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అతను మాట్లాడిన వీడియో, ఆర్కే గారి ఇంటర్వ్యూలో ఒక మాట గుర్తొచ్చింది. ఎక్కడో ఉన్నాను నేను అట్టడుగునా, నన్ను లేపి నన్ను పెద్దవని చేసి నా మీద కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టి మరి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి తను ముఖ్యమంత్రిగా ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పడం జరిగింది, కాబోయే ముఖ్యమంత్రి గారు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. లేపి తన్నించుకోవటం అంత మంచి పద్ధతి కాదు. నా మీద కేసులు పెట్టిన
లోకేష్ గారి మీద కేసులు పెట్టిన, చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు బీభత్సమైన కేసులు పెట్టి ఇవన్నీ లేపు అందించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు. ఆ ఓటుకు నోటు కేసే లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదేమో. అలాంటి ఫేక్ కేసులు పెట్టినందువల్ల చెరపొకర చెడేవు అనే సామెత నిజమవుతూ ఉంటుంది. సామెతలు ఊరికే రావు. సో కాబట్టి ఇక నుంచైనా కొంచెం ఏదో కేసు పెట్టాలి, తోసేయాలి, బొక్కలో వేసేయాలి అనే తింగరాశాలు మానేసి స్థిత ప్రజ్ఞతతో మెలగవలసిందిగా ఎడుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. తెలుసుకుంటే మంచిది, తెలియకపోతే మరీ మంచిది. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం.